గురుడు కేసీఆర్ని ధరణి ముంచితే శిష్యుడు జగన్మోహన్ రెడ్డిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముంచబోతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదు అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు, విశ్లేషణను అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, తెలంగాణలో గురువు కేసీఆర్ గారిని ధరణి ముంచితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ముంచబోతోంది. రానున్న ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి పరాభవం తప్పదు అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అసలు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయినప్పటి నుంచి, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి మనం చేసే విశ్లేషణలో దాదాపు ప్రతి విశ్లేషణలోనూ కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు అని మనం మాట్లాడుతూ దానికి కొనసాగింపుగా వీళ్ళిద్దరిని బాబాయ్ అబ్బాయిలని పిలవడం మనకి ముచ్చటగా అలవాటు కదా. బాబాయ్ ఓడిపోయినప్పటి నుంచి అబ్బాయికి కూడా ఇదే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి మనం మాట్లాడతాం. విశ్లేషణ అందరికంటే ముందు మాట్లాడింది మనమే. ఎగ్జాక్ట్లీ. ఈ పార్టీ కూడా రేపు లోక్సభ ఎలక్షన్స్లో కూడా చాలా భయంకరమైన ఫలితాలని అందుకోబోతుంది టీఆర్ఎస్ పార్టీ. ఆ పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ అనేదే కనుమరుగు, వాళ్ళే కనుమరుగు చేసుకుంటారు. సరే, ఆయన చేసుకోకుండా ఉన్న టీఆర్ఎస్ పార్టీలో కూడా ముగ్గురు మిగులుతారు అని చెప్పి మనం మాట్లాడాం. ఇవాళ వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అసలు క్యాండిడేట్లే లేరు నిలబెట్టుకోవడానికి. ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇవే పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రాలో రిపీట్ అవుతున్నాయి. అయితే ధరణి వల్ల రైతులు చాలా నష్టపోయారు. అలాగే రైతు కుటుంబాల్లో ఉంటూ వేరే దేశాల్లో స్థిరపడిన పిల్లలు కూడా చాలా బెంబేలు పడ్డారు ధరణి వల్ల. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఆ తెల్లారి 3వ రోజు నుంచి ధరణి వల్ల ఏమేమి ఇబ్బందులు పడ్డారు, ఏమేమి కష్టాలు పడ్డారు అని చెప్పి ఎక్కడెక్కడ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు జనాలు. ఈ ప్రమాదాన్ని ఎంతో కొంత ముందే పసిగట్టి దానికి ఏవేవో ఆప్షన్స్ పెంచుకుంటూ వచ్చింది గవర్నమెంట్. కానీ ఎన్ని ఆప్షన్స్ పెంచినా కానీ ధరణి చేసిన దారుణాలు, ధరణి వల్ల జరిగిన దారుణాలు ఇన్ని కాదు. అది ప్రజలకేమో నష్టము, ప్రభుత్వ భూములకి నష్టము. అందులో బాగుపడింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ సామాజిక వర్గం. అక్కడ రెడ్డి సామాజిక వర్గం కూడా బాగుపడలా. నాకేం బాధ లేదనుకోండి రెడ్డి సామాజిక వర్గం బాగుపడలేదని. ఆ రెడ్డి సామాజిక వర్గం అంతా కాంగ్రెస్లోకి అమాంతం లాంగ్ జంపులు ఎందుకు చేస్తుంది అనుకున్నారు? అసలు వాళ్ళకి అక్కడ ఏమి పని జరగల. మొత్తం గుండు గుత్తగా కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ సామాజిక వర్గానికి జరిగేసరికి ఈ రెడ్డి సామాజిక వర్గానికి బాగా ఉక్రోషం వచ్చేసి, కోపం వచ్చేసేసి మరి ఎందుకు బలపడింది అనుకుంటున్నారు కాంగ్రెస్? ఇది పరిస్థితి. ఇప్పుడు ఇదే పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చామనుకోండి. ఇది ధరణి వల్ల ఓటమి అనేది ఇప్పుడు పల్లెటూరుల నుంచే కదా తగ్గిపోయింది వాళ్ళకి సీట్లు. సిటీలో సీట్లు పెరిగి ఉన్నాయి, యాస్టీజ్గా ఉన్నాయి టీఆర్ఎస్కి. కానీ పల్లెటూరులో ఓడిపోయారు కదా. ఇప్పుడు ఇదే సీను నిన్నగాక మొన్న ఏమనుకున్నామంటే ఆంధ్ర విషయంలో సిటీలో వాళ్ళకి అభివృద్ధి గురించి, ఉద్యోగాల గురించి, అలాగే ఈ సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి, ఇలాంటి పరిస్థితుల గురించి అర్బన్ పీపుల్కే అవగాహన ఎక్కువ ఉంటుంది. కాబట్టి అర్బన్లో తెలుగుదేశం జెండా ఎగరైపోతుంది. గడ్డు పరిస్థితి ఏదైనా ఉంది అంటే పల్లెటూర్లు అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ అబ్బాయికి అర్బను పోతుంది, ఎలాగూ ముందే డిసైడ్ అయిపోయింది. అది ఆల్రెడీ వీలునామా రాసి పెట్టేసి ఉంది. ఓకే. ఇక పల్లెటూర్ల దగ్గరికి వచ్చేసరికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల
పల్లెటూరులో కూడా సంకనాకపోయే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇప్పుడు కనీసం బాబాయ్కి కనీసం అర్బన్ ఏరియాస్ అన్నా ఆయన్ని గెలిపించినాయి. ఇది ఇప్పుడు హైదరాబాద్ చూడండి, అర్బన్ ఏరియా గెలిపించింది, చుట్టుపక్కల మొత్తం పోయింది. ఇప్పుడు అక్కడేం జరగబోతుంది? అసలు అక్కడ అర్బనే ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా పల్లెటూరులో ఉన్నారు కాబట్టి రూరల్లో గెలుస్తారు అనుకున్నారు. ఇప్పుడు సీన్ సితార్ ఎట్లయిందంటే అర్బన్ పోయింది, రూరల్లో పోయింది. ఇప్పుడు రూరల్లో ఈ చర్చ ఎక్కువ జరుగుతుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. అసలు ఈ భూమి నా రికార్డులు మారిపోతాయంట, రికార్డులు మారిపోతే నేనేం మాట్లాడలేనంట, నేను ఎక్కడో హైకోర్టు దాకా వెళ్ళాలంట. ఇవన్నీ చాలా భయమైన విషయాలు కదా. మళ్ళీ ఒక రాచరిక వ్యవస్థ వచ్చే విషయం కదా ఇది. ల్యాండు అసలు భూమి మీద అండి, మనం ఇవాళ ఎవరైనా నానో టెక్నాలజీ గురించి మాట్లాడేవాళ్ళు లేకపోతే అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అయినా సరే వాళ్ళు వెనక్కి 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 వెళితే వాళ్ళు వచ్చి ఆగవలసింది భూమి దగ్గరే. భూమే కేంద్ర స్థానం. ప్రతి ఒక్కళ్ళకి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా రైతులు వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకేం తెలుసు అని మాట్లాడుకునే అర్బన్ మనుషులకి, ఈ అర్బన్ మనుషులకి వెనక్కి 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 ఒక తరం లేదంటే 2 తరాలు లేదంటే 3 తరాలు వెనక్కి వెళితే ఇవాళ ఎక్కడో నాసాలో పనిచేసేవాడికి కూడా వాడి పూర్వాశ్రమం ఏముంటుంది? పల్లెటూరే ఉంటుంది. ఎవడైనా వ్యవసాయం నుంచే పైకి వెళ్ళాడు. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో ఈ భూమి మీద భూమినే నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి. వాళ్ళ ఆ మట్టి మీద వాళ్ళకి ప్రేమ. వాళ్ళు తొలకరి జల్లు పడినప్పుడు ఆ మట్టి వాసనని ఆస్వాదిస్తాడు రైతు. ఇప్పుడు నా పని మొదలవుతుంది, తొలకరి జల్లుకు పులకరించిపోతాడు రైతు. అంటే ఈ తొలకరి జల్లు వీళ్ళని పనులకి సమాయత్తం చేస్తుంది. అంటే నిద్ర లేపుతుంది. మీరు మీ టైం అయింది నడవండి అని. అలాంటి భూమి మీద ఒక రైతుకున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం కొన్ని సందర్భాల్లో కన్న పిల్లల మీద కంటే కూడా భూమి మీద ప్రేమ ఉండే రైతులు ఈ రోజుకి ఉన్నారు. అలాంటి రైతులు నేను కూడా చెప్పుకుంటా గర్వంగా. నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నాకు తెలిసి నా ఇంట్లో వ్యవసాయం జరిగింది, నా ఇంట్లో మనుషులు వ్యవసాయం చేశారు అని నేను గర్వంగా చెప్పుకుంటా. కానీ చాలామందికి అలా చెప్పుకోవటం ఇష్టం ఉండదు. అబ్బో మేము మొదటి నుంచి చదువుకున్నామండి, మాకు పేడ వాసన తెలియదండి, మట్టి వాసన తెలియదండి అని చెప్పుకునే మనుషులు ఉన్నారు. ఆ హిపోక్రసీల జోలికి మనం వెళ్ళక్కర్లేదు. కానీ ఇప్పుడు ఈ భూమి మీద ప్రేమ ఏదైతే ఉందో, ఈ భూమిని నమ్ముకున్న భూమిపుత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ భూమిపుత్రుల తాలూకు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏకం అవుతారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి బాగా 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 చూపిస్తారు. మనం 4 రోజుల క్రితం వీడియోలో కూడా మాట్లాడుకున్నది ఏంటి అంటే, జగను భస్మాసుర హస్తాన్ని తన నెత్తి మీద తనే పెట్టుకుని ఈ భూమి వల్లనే నాశనం అవుతాడు, ఈ భూమిలోనే కలిసిపోతాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ అదే మాట్లాడుకుందాం. నాకు మనము ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్ని మనము ముక్కలుగా ఎన్నో రోజుల నుంచి మాట్లాడుతున్నాం మన ఇద్దరం. కాబట్టి కానీ విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. మన వల్ల ఎంతోమందికి అవగాహన పెంపొందిస్తున్నాం మనం. ఎందుకంటే అసలు పాలకులకి ఇంత ఏమనాలి, ఇంత లాలస దేనికి? భూమి మీద వీళ్ళు వ్యవసాయం చేస్తారా? అందుకే నాకు బాగా ఇష్టమైన డైలాగు దున్నేవాడిదే భూమి. పోయినసారి కూడా ఇక్కడ ఈ ధరణిలో దుష్ప్రభావం గురించి చాలామంది మాట్లాడలేదు. నాకు అది చాలా బాధగా ఉంది. ఏంటి అంటే తెలంగాణకి మాత్రమే సొంతమైన ఒక యాక్ట్ ఉంది ఇక్కడ.
దున్నేవాడిదే భూమి అనేది. ఆ దున్నేవాడిదే భూమి అనే ఒక మాట వచ్చిన దానికి మనకి భూమి రికార్డుల్లో అనుభవదారు కాలం ఉంటుంది. భూమి యజమాని వేరే ఉండొచ్చు, అనుభవదారు వేరే ఉంటారు. ఈ అనుభవదారుకి కొన్ని హక్కులు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేవు ఈ హక్కులు. టెనెంట్ యాక్ట్, టెనెంట్ ప్రొటెక్ట్ యాక్ట్, పీటీ యాక్ట్ అంటారు దాన్ని. ఈ పీటీ యాక్ట్ వల్ల చాలామంది భూమిని నమ్ముకుని అష్ట కష్టాలు పడ్డ వాళ్ళకి 14 సంవత్సరాల పాటు కనుక ఎవరైతే అనుభవదారు కాలంలో ఉంటారో వాళ్ళకి ల్యాండ్లో 40% వస్తుంది. అలాంటి యాక్ట్ని తీసేశాడండి దుర్మార్గుడు కేసీఆర్. అది ఎప్పుడైతే ప్రచారంలోకి వచ్చిందో, ఎప్పుడైతే చట్ట రూపంలో వచ్చిందో ఆ రోజు నుంచి నేను కక్ష కొద్దీ మాట్లాడుతున్నా. దున్నేవాడికి భూమి కావాలి, దున్నేవాడితే భూమి. ఏసీ రూముల్లో కూర్చున్నవాడికి భూమి అక్కర్లేదు, వాడికి రైతు బంధు అక్కర్లేదు. అమెరికాలో కూర్చున్న వాడికి పీటీ యాక్ట్తో పని లేదు. వాడికి ఏంటి భూమితో సంబంధం? డబ్బులు ఉన్నాయి, కొనుక్కున్నావు, బాగానే ఉంది, కానీ పీటీ యాక్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. మళ్ళీ రావాలి. రేవంత్ రెడ్డి ఆ పని చేస్తాడనే నమ్మకం నాకుంది. పీటీ యాక్ట్ అవసరం, ఎందుకంటే దున్నేవాడిదే భూమి. ఈ రోజుకి ఇదే పరిస్థితి ఆంధ్రాలో కూడా. ఇక్కడ కేసీఆర్ చేసిన దుర్మార్గం, అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి అబ్బాయి కూడా చేస్తున్నాడు. కాబట్టి బాబాయిని ఎట్లయితే శంకరగిరి మాన్యాలు పట్టించారో అబ్బాయిని కూడా పాతాళంలోకి పంపించాలని నేను కోరుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.